హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో 3 బెస్ట్ క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ యాప్ గురించి మనం మాట్లాడుకుందాం. సపోజ్ మీరు మంత్లీ క్రెడిట్ కార్డ్ బిల్లు నార్మల్ యాప్స్లో కడుతుంటే క్యాష్ బ్యాక్ రాకపోతే, నేను ఇప్పుడు మీకు 3 యాప్స్ గురించి చెబుతాను. ఈ 3 యాప్స్లో మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్ కడితే కన్ఫామ్గా ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. లాస్ట్ 6 మంత్స్ నుంచి నేను ఈ 3 యాప్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. క్లియర్గా ఈ వీడియోలో 3 యాప్స్లో క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా కట్టాలనే విషయం గురించి మీకు క్లియర్గా నేను చూపిస్తాను. అలాగే ఈ 3 యాప్స్ లింక్స్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్ చేయండి. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. ఈ లిస్ట్లో మనం ఫస్ట్ యాప్ గురించి మాట్లాడుకుంటే మోబిక్విక్ యాప్. ఈ యాప్ లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. దాని మీద నొక్కి యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మనకి క్రెడిట్ కార్డ్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత మీరు అక్కడైతే చూడొచ్చు, అక్కడ యాడ్ కార్డ్ అని ఉంటుంది పైన. దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ అయితే అక్కడైతే యాడ్ చేయండి. మీ క్రెడిట్ కార్డ్ అక్కడ యాడ్ చేసిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ అయితే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి క్రెడిట్ కార్డ్ పేమెంట్ మీద అయితే నొక్కండి. మీ కార్డ్ అయితే అక్కడైతే ఉంటుంది. అక్కడ చూడొచ్చు మీరు, మీ కార్డ్ నెంబర్ అయితే కనపడుతుంది, లాస్ట్ 4 డిజిట్ అయితే కనపడుతుంది. అక్కడ పే మోర్ ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ బిల్ ఎంత అమౌంట్ కట్టాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే నొక్కండి. నొక్కిన తర్వాత కంటిన్యూ మీద నొక్కండి. మీరు కంటిన్యూ మీద నొక్కిన తర్వాత అక్కడ అప్లై ప్రోమో కోడ్ ఉంటుంది. అప్లై ప్రోమో కోడ్ కాడ అక్కడ అప్లై ప్రోమో కోడ్ కాడ ఫుల్ పే ఉంది కదా, అదైతే అప్లై చేయండి. మీకు ఎంత కొంత క్యాష్ బ్యాక్ కన్ఫామ్గా మంత్లీ అయితే వస్తుంది. 75 కానీ 100 కానీ 50 కానీ ఇలాగ ఎంత కొంత క్యాష్ బ్యాక్ అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది. అలాగే మనకి అది కాకుండా ఫస్ట్ యూజర్ అయితే మాత్రం వెల్కమ్ ఆఫర్ అయితే ఉంటుంది, 50 రూపీస్ అయితే ఉంటుంది. సపోజ్ రిపీట్ యూజర్ అయితే మాత్రం 1% అప్ టు 50 నుంచి 100 వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఫుల్ పే క్యాష్ బ్యాక్ కూపన్ యూజ్ చేశారంటే మాత్రం మీరు కన్ఫామ్గా అయితే ఈ ఫుల్ పే అనే కూపన్ మాత్రం నాకైతే 6 మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. అందుకే నేనైతే ఈ యాప్ గురించి అయితే చెప్పాను. మోబిక్విక్లో ఈ విధంగా అయితే మీ క్రెడిట్ కార్డ్ బిల్ అయితే మీరైతే పే చేయొచ్చు. ఈ లిస్ట్లో మన సెకండ్ యాప్ గురించి మాట్లాడుకుంటే క్రెడిట్ యాప్. నేను ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మనకి క్రెడిట్ కార్డ్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి పైన యాడ్ కార్డ్ అని ఉంటుంది. దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కార్డ్ అయితే యాడ్ అయితే అవుతుంది. కార్డ్ యాడ్ అయిన తర్వాత అక్కడ మీ బిల్ అమౌంట్ ఎంత ఉంటుందో అంత అమౌంట్ అయితే వస్తుంది. సపోజ్ మీ బిల్ జనరేట్ అవ్వకపోతే పే ఇన్స్టెంట్లీ అని ఉంటుంది. దాని మీద నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీ అమౌంట్ జనరేట్ అయితే పే టోటల్ అమౌంట్ అని ఉంటుంది. అక్కడ దాని మీద నొక్కి పే చేయొచ్చు. లేకపోతే అక్కడ ఎంటర్ అదర్ అమౌంట్ అని ఉంటుంది. అక్కడ నొక్కి మీరు ఎంత అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే నొక్కండి. నొక్కి ప్రొసీడ్ టు పే అయితే నొక్కండి. ప్రొసీడ్ టు పే నొక్కిన తర్వాత కన్ఫామ్గా ఆటోమేటిక్గా మీకు అయితే కూపన్ ఉంటే అప్లై అయితే అవుతుంది. మీరు బ్యాంక్ నుంచి పే చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు క్రెడిట్ నుంచి కూడా క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు, మంత్లీ అయితే ఎంతో కొంత. అలానే ఫస్ట్ యూజర్కి కూడా క్రెడిట్ నుంచి ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది నా లిస్ట్లో అయితే సెకండ్ యాప్. నేను కూడా ఈ యాప్ అయితే 6 మంత్స్ పైనుంచే యూజ్ చేస్తున్నాను. దీంట్లో మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది మన ఈ లిస్ట్లో మనం ఇప్పుడు 3వ యాప్ గురించి మాట్లాడుకుంటే చెక్ యాప్. ఈ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయొచ్చు మీరు. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయితే అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మనకి పే అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, మీరైతే చూడొచ్చు. దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ మనకి యాడ్ కార్డ్ లోన్ అయితే ఉంటుంది. అక్కడ యాడ్ కార్డ్ కార్డ్ నొక్కండి. నొక్కిన తర్వాత మీ కార్డ్ డీటెయిల్స్ ఫస్ట్ మీ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకొని తర్వాత కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ కార్డ్ అయితే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీరు ఒకసారి బ్యాక్ వస్తే అక్కడ పే నవ్ అని ఉంటుంది. మీ కార్డ్ యాడ్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి పే నవ్ అని ఉంటుంది. దాని మీద నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అమౌంట్ అయితే నొక్కండి. అమౌంట్ నొక్కి నెక్స్ట్ నొక్కిన తర్వాత అక్కడ మనకి కాయిన్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా అయితే అవి చెక్ చిప్స్ అని ఉంది. అక్కడ మీరు దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీ దాంట్లో మీరు సపోజ్ న్యూ యూజర్ అయితే ఒక 50 రూపాయల వాల్యుబుల్ కాయిన్స్ అయితే ఉంటాయి. అక్కడ టిక్ చేసిన తర్వాత మీ అమౌంట్లోంచి ఒక 50 రూపాయలు అయితే తగ్గుతాయి. తగ్గిన తర్వాత మీరు యూపీఐ నుంచి మీ పేమెంట్ చేస్తే మీకు అయితే 50 రూపాయలు మిగులుతాయి. అలానే కాయిన్స్ కూడా వస్తాయి. ఈ విధంగా కూడా దీంట్లో క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. ఈ 3 యాప్స్ ద్వారా మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తే ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే మీరు ఖచ్చితంగా అయితే పొందుతారు. ఈ వీడియో ద్వారా మీకు నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.